మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటీవల దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం సిఏఏను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై నేటి నుంచి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. సిఏఏకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో 230 పిటిషన్లు దాఖలయ్యాయి. సిఏఏ సెక్షన్ 6B కింద ఎవరికి ప్రభుత్వం ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని, సిఏఏ చట్టంపై స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిటిషన్ దాఖలు చేశారు. ఇక సిఏఏ చట్టం కింద భారత పౌరసత్వం పొందలేకపోతున్న ముస్లిం వలస జీవులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుని చట్టంపై స్టే విధించాలని కోరింది. ఇదే తరహాలో మరిన్ని సంస్థలు, వ్యక్తులు సిఏఏ చట్టాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్లు అన్నింటిపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ విచారణ జరపనుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటీవల దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం సిఏఏను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై నేటి నుంచి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. సిఏఏకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో 230 పిటిషన్లు దాఖలయ్యాయి. సిఏఏ సెక్షన్ 6B కింద ఎవరికి పౌరసత్వం ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని, సిఏఏ చట్టంపై స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిటిషన్ దాఖలు చేశారు. ఇక సిఏఏ చట్టం కింద భారత పౌరసత్వం పొందలేకపోతున్న ముస్లిం వలస జీవులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుని చట్టంపై స్టే విధించాలని కోరింది. ఇదే తరహాలో మరిన్ని సంస్థలు, వ్యక్తులు సిఏఏ చట్టాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్లు అన్నింటిపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం బెంచ్ ఈరోజు విచారణ జరపనుంది.